డిఎం పెట్టాలా లేడీ పేరు బ్రేకింగ్ ఇంకా रात को तुम्हें बुला ले जाए तो उनके मार छोड़ा हुआ मासूम ये नामा బ్రేక్ఫాస్ట్ చేశాక అంటే కిచిడి విత్ కట్టా అని రోజు వాళ్ళకి మెనూలో ఉంది. దాని ప్రకారం బ్రేక్ఫాస్ట్ చేశాక కొంతమంది పిల్లలు ఈ వామిటింగ్స్ అవ్వడము కడుపులో నొప్పి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మన మెడికల్ టీం అందరూ కూడా రావడం ఇక్కడ క్యాంప్ పెట్టడం ఒక 48 పిల్లల వరకు కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. సో పిల్లలకి కడుపు నొప్పి వాటికి కొంత మెడిసిన్ ఇచ్చారు, కానీ ఒక 6 మంది పిల్లలు ఇప్పుడు కొంత మాకు ఇంకా కూడా సెన్సేషన్ ఉంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, కడుపు నొప్పి అనడంతో జడ్చర్లకు ఇప్పుడు పంపిస్తూ ఉన్నారు. మిగిలిన పిల్లలు కూడా అబ్జర్వేషన్గా ఉంటారు, మన డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో చూసి ఎట్లాగా ఉంటుంది అని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. అంటే ఇక్కడ దేనికి అంటే వాటర్ కంటామినేషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ కానీ దానికి ఏమైనా స్కోప్ ఉందని చూసాము. వాటర్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ అవి ఉన్నాయి, ఎనివే వాటర్ టెస్టింగ్ కూడా చేస్తారు. బట్ ఫుడ్కి మనం కొంత వాచ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఉన్న టీచర్లు వాళ్ళు కూడా పిల్లలతో పాటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అది కూడా చేయడం జరుగుతుందని చెప్తున్నారు. కానీ బట్ నేను మన తహసీల్దార్ గారికి ఇంకా మన మండల్ స్పెషల్ ఆఫీసర్ గారికి కొన్ని రోజులు అసలు ఈ బ్రేక్ఫాస్ట్ టైం కానీ నైట్ డిన్నర్ టైం కానీ ఫుడ్ ఎట్లాగా ఉంటుంది, హైజీన్ ఎట్లాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది వాచ్ చేయమని చెప్పాము. విల్ టేక్ యాక్షన్. మేడం ఇప్పుడు మీరు వచ్చింది అక్కడ చూస్తే నీళ్ళ దగ్గర కుక్కలు ఉన్నాయి, నీళ్ళు అపరిశుభ్రంగా ఉన్నాయి. అదే అవన్నీ కూడా ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి కొద్దిగా కడిగారు, లేదంటే కుక్కలు కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంది. అదే అంటే ఇది కూడా ఓపెన్ ఉంది, మొత్తం అంతా ఓపెన్ కూడా ఉంది. అదే వాటికి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పి మండల్ టీం వచ్చి మొత్తం అంతా అది యాక్షన్ తీసుకుంటారు. మేడం ఈ గురుకులాల్లో కానీ వసతి గృహాల్లో మెనూ ప్రకారం ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇది ఇప్పుడు మీరు చూసిన విధంగా మెనూలో ఉన్నదాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అదే అది ఒకసారి మొత్తం అన్ని జిల్లాలో మొత్తం చికెన్ కూడా సరిపడి పెడతలేరు మేడం. చికెన్ కూడా నాన్ వెజ్ తక్కువ తీసుకొస్తారు. యాజ్ పర్ మెనూ యాజ్ పర్ ఇది పెట్టడం క్వాంటిటీ కూడా ఆ గురుకులాల అధికారులు కూడా పర్యవేక్షణ లేదు మేడం. అదే ఇప్పుడు మొత్తం జిల్లా అంతటా మన మండల్ స్పెషల్ ఆఫీసర్లు టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక రౌండ్ అన్ని గురుకులాలు తర్వాత హాస్టల్స్ అవన్నీ కూడా వెళ్తాయి. ఇక్కడ హాస్టల్గా ఇక్కడ జడ్చల లోకల్ ఒక హాస్టల్గా పిల్లలకు పాలు బంద్ చేసి పెరుగు ఇవ్వడము కంప్లీట్గా 1 year నుంచి క్లోజ్ చేసి పడేసారు. మిగతా హాస్టల్లో ఒక 2-3 ఇస్తున్నారు. వీళ్ళకు ఎస్సీ హాస్టల్ ఎందుకని దాదాపు 1 year అయింది. ఒకసారి మొత్తం మండలంలో అన్ని స్కూల్స్ వెల్కమ్ చేసి ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు అక్కడ కుక్కలు తర్వాత అక్కడ వాటర్ అన్ని పెట్టాం మొత్తం. అమ్మ ఒకసారి ఒక రౌండ్ చూడండి. ఇప్పుడు వాళ్ళనైతే షిఫ్ట్ చేస్తున్నారు, బట్ ఇక్కడ కూడా వాష్ చేయండి. టేక్ యాక్షన్.